చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండగా మహాశివరాత్రి నాడు ఈ లింగోద్భవం అయింది. అది జ్యోతిర్లింగం. దాని గురించి వేదం అంది, ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం మిత్రోభిషించేచ్చివం. ఈ జ్యోతిర్లింగం పాతాళం కన్నా అడుక్కి, అంతరిక్షం కన్నా పైకి పరివ్యాప్తమైంది. దాని యొక్క అడుగు తెలుసుకోవడం కుదరదు, దాని పైన తెలుసుకోవడం కుదరదు. అది అంతటా నిండిపోయింది. అది జ్యోతిస్వరూపంగా వచ్చింది. ఈ జ్యోతిర్లింగం అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. అందుకే మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండిటిని చేస్తారు. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణం.